సో ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత మరి ఏ హామీతో పార్టీలో జాయిన్ అయ్యారు? అంటే ఎంపీగా పోటీ కాంగ్రెస్ చేయబోతున్నారా? పార్టీలో జాయిన్ అయ్యే ఎవరికైనా మ్మ్. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కానీ ఏ హామీ కూడా ఎవరికి కూడా మేము వేయం. వచ్చి జాయిన్ అయితే వాళ్ళ అర్హతలను బట్టి సందర్భం బట్టి మేము అకామిడేట్ చేసుకుంటే ముందుకు పోతాం తప్ప మేము హామీలు ఇచ్చి హామీలు ఇస్తేనే వస్తాము అనంటే కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా మేము హామీలు ఇవ్వం. అట్లయితే రావద్దని ముఖం మీద ఇలా కరాఖండిగా చెప్పేస్తున్నాం. మ్మ్. కాలక్రమేణా జరుగుతున్న పరిణామాలు మనకున్న ఎక్స్పీరియన్స్కు దానికి తగ్గట్టుగా ఏది ఇచ్చినా చేసుకుంటూ ముంగడిపోయే ప్రయత్నం చేయాలి. సో ఎంపీగా మీరు సికింద్రాబాద్ మల్కాజ్గిరి అంటున్నారు. సికింద్రాబాద్ ఎక్కువగా వినబడుతున్నది. అంటే రాజకీయంగా మనకు ఆస్పిరేషన్స్ ఉంటాయి కాబట్టి మల్కాజ్గిరి సికింద్రాబాద్ ఏదైనా ఉంటే మీరు అక్కడ ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతోనే మీరు పార్టీ మారినని చెప్పినారు కదా. సో ఇక్కడ నెక్స్ట్ ఎలక్షన్ ఎంపీ ఎలక్షనే కదా. సో మీరు పోటీ చేయాలనే అనుకుంటున్నారు కదా, డౌట్ లేదు కదా అందులో? డెఫినెట్గా అంటే రాజకీయంగా ఉన్నప్పుడు ముందున్న ఏ ఎలక్షన్ అయినా మనం దాన్ని మౌలికంగానో ఫిజికల్గానో దాన్ని పార్టీ పెద్దల దృష్టికి లేదంటే సీఎం గారి దృష్టికి పిసిసి అధ్యక్షుని దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. కాబట్టి జైన్ అయినప్పుడు కూడా కండిషన్ అని కాదు, అవకాశం ఉంటే పరిశీలించండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా నాకు తెలిసి మరి మల్కాజ్గిరి సికింద్రాబాద్ అనుకున్నాం. మరి ఎటువైపు ఒకవేళ అవకాశం ఉంటే మరి దాన్ని మా వల్ల దానికి ఉపయోగమైంది అనుకున్నప్పుడు పార్టీ డెఫినెట్గా నిర్ణయం తీసుకుంటుంది. సో మీరేది బెస్ట్ అనుకుంటున్నారు, మల్కాజ్గిరి ఆర్ సికింద్రాబాద్? మల్కాజ్గిరి చాలా పెద్ద నియోజకవర్గం అనుకుంటారు, దాదాపు 35 లక్షల ఓట్లు ఉంటాయి, ఇక్కడ ఒక 20 లక్షల ఓట్లు. సో ఏది మీరు అనుకుంటున్నారు? అంటే సికింద్రాబాద్లో ఉన్న కొంతమంది మిత్రులు కానీ పార్టీ వాళ్ళు కానీ సికింద్రాబాద్ అయితే బాగుంటుందేమో అని కొంతమంది సూచిస్తున్నారు. కానీ అల్టిమేట్గా పార్టీ విల్ డిసైడ్. సీఎం గారు పార్లమెంటరీ బోర్డు ఏదైతే ఉందో దేంట్లో ఎవరు సూట్ అవుతారు అనేది ఫైనల్గా వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో అదే సికింద్రాబాద్ కూడా ఒక బీసీకి ఇవ్వచ్చు అన్నది ఒక చర్చ వస్తున్నట్టుంది. సో అది మీరే అయ్యే అవకాశం ఉందేమో మరి? జనరల్గా సికింద్రాబాద్ ఎక్కువ ఏ పార్టీలో ఉన్న బీసీకి ఎక్కువ ఇచ్చింది కాబట్టి ఆ యాంగిల్లో ఆలోచిస్తూ ఉండొచ్చు నాకు తెలిసి. సో మీరు కూడా సికింద్రాబాద్ అని అనుకుంటున్నారా? అంటే సికింద్రాబాద్ అయితే ఇంకా కొంత మోర్ కంపేరింగ్ టు మల్కాజ్గిరి చిన్నది కాబట్టి అంటే ఎలక్షన్ డేస్ తక్కువగా ఉన్నప్పుడు అడ్వాంటేజ్ ఉండొచ్చు. సో మరి గెలవడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మీరు ఒకవేళ కాంగ్రెస్ సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తే దాదాపు హైయెస్ట్ పరిధిలోని మొత్తం నియోజకవర్గాలు బీఆర్ఎస్ఏ గెలిచింది కదా. అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ గతంలో జరిగినప్పుడు కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలిచిన చాలా సీట్లలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ గెలిచి, కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్ల ఓటింగ్ కానీ పార్లమెంట్కి వచ్చేసరికి కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది తప్పితే బీఆర్ఎస్ అంత బలంగా ఉండే అవకాశం కనబడుతుంది.